ఫ్రెండ్స్ ఇవి మా మమ్మీ మా అమ్మగారు ఇప్పుడు పులిహోర చేస్తున్నారు. అది కూడా వాళ్ళ అమ్మగారు నేర్పించేది మళ్ళీ మా అమ్మ చేస్తున్నారు. సో ఒకసారి చూడండి, ట్రై చేయండి. మా అమ్మగారు హాయ్ చెప్పండి. అంటే హాయ్కి బాయ్ అంటున్నారు. అమ్మ హాయ్ అంటున్నారు. ఇప్పుడు పులిహోర ఎవరు నేర్పించారమ్మా? మా అమ్మగారండి. మీ అమ్మగారా? అమ్మగారు నేర్పించారండి. మా తమ్ముడు పండుగ చెప్పారు మాకు, నేను రావడం అవ్వలేదండి. ఓ పండగ చెప్పారని రాలేదని ఇప్పుడు వచ్చారు వచ్చానండి మీ అమ్మగారింటికి. అమ్మ చేసినట్టు అన్నారండి. మీ అమ్మగారు అలా చేయమంటున్నారు, అలా చేయమని చెప్పారు మీ తమ్ముడా? మీరు చేస్తున్నారు. చేస్తానండి. ముందు అన్నం వాడుతానండి. అన్నం వచ్చేసారు. ఫస్ట్ కొంచెం శనగపప్పు అన్నం వాడుతానండి. అన్నం శనగపప్పు వేసి వచ్చేసారు. వాడుతానండి. పోపు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, మినపప్పు వేసానండి. పోపు వేసి చూడండి. పొల కూడా వేస్తాను. పోపు వేస్తారు అంటే పోపు వేస్తారు. ఇల్లు కూడా వేసానండి. ఇంగు కూడా వేస్తారు. ముందు ఇవన్నీ కలిపేసాక అప్పుడు పులిపేస్తారా? అవునండి. ఇవన్నీ వేసాక కొద్దిగా నువ్వుల పొడి. ఇది నువ్వుల పొడి ఇది నువ్వులు ఒక ఎండుమిరపకాయలు మనకి చేసి పెట్టండి. నువ్వుల పొడి ఎండుమిర్చి కలిపి మిక్సీ చేశారు. అవునమ్మా. మిక్సీ కొట్టి ఆ పౌడర్ అనేది వేస్తున్నారా? మనకు కావాలంటే చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు చేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇది వేస్తే టేస్ట్ వస్తుంది. అవునమ్మా. టేస్ట్ కోసం నువ్వుల పొడి. అవునమ్మా. లైట్ అయితే నేను చేసింది లైట్ అయితే నేను చేసింది మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్నామా. మా అమ్మగారు చేసింది మీకు నచ్చినట్టుగా ట్రై చేసుకోండి. మీరు కూడా బాగుంటుంది. ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా అంటే మామూలు చేసుకుంటాము. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మనకి టేస్ట్ కావాలి నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. మేము మరి కావాలంటే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు పైన. పులుపు చాలా పోతాయి. చాలా కేజీన్నర బియ్యం అమ్మింది. కేజీన్నర రైసా? అవునమ్మా. వాళ్ళకి చింతపండు వేసాం. ఒక 1/2 కిలో చింతపండు వేసారు. మనకి ఎంత నచ్చితే అంత పోపు మనం ట్రై చేసుకోవచ్చు. అమ్మ ఇది కొలత పట్టా? కొలత లేదమ్మా. మనకు నచ్చినట్టే బియ్యం కొలత పెట్టి కొల చూసుకోవాలి. పోపు మనకి ఎంత నచ్చాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చమ్మా. కొంతమంది నచ్చుతారమ్మా. మీకు అవునా? కొద్దిగా వేసాను. ఇంకన్నా మీకు ఇంకా టేస్ట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చమ్మా. నచ్చినట్టయితే అమ్మ ఇది అందరూ ఇలాగే చేస్తారు, కానీ మీ అమ్మగారు చేశారని ఇంకోసారి ట్రై చేశారా? ఈ పుల్ల కానీ ఈ నువ్వు పొండి కానీ ఉంటే మళ్ళీ మనం చేసుకుని వేసుకోవచ్చమ్మా. అడిగండి. ఓకే ఓకే ఓకే. పిల్లలు గట్రా స్కూల్కి వెళ్తారు. అవసరం అన్నం మిగిలిపోయినా మళ్ళీ పువ్వు వేసుకోవచ్చమ్మా. ఆ పులుపు అనేది